గట్లనే ఇల్లో ఫ్లాటో కొనాలంటే ఆ ఏరియా చుట్టుబడి గుడి దావకాండ్లు షాపింగ్ మాల్లు రోడ్లు బస్ స్టాండ్ ఇట్లా ఎన్నో చూస్తారు ఉన్నోళ్ళు. ఇప్పుడు కూడా చూస్తుండ్రు అనుకోండి. అయితే వీటికంటే మొదలు దగ్గర పట్ల చెరువుందా అని చెక్కింగ్ చేస్తుర్రబ్బా. హౌ మరి లక్షలు పెట్టి కొన్నాక పుసుక్కున చెరువు భూమి అంటే ఏంది పరిస్థితి? ఏ ముచ్చట ఎట్లున్నా హైడ్రా వచ్చినాక జరిగిన ఫాయిదాల గిదోటబ్బా. హైడ్రాకు మల్లోపారి సప్పట్లు కొట్టాల్సిందేనబ్బా. 3,000 కోట్ల ఆస్తిగా పడింది మళ్ళా. హైదరాబాద్ మియాపూర్ దగ్గర మక్తా మహబూబ్ పేట్ల 15 ఎకరాల సర్కార్ భూమిని అమ్ముకుందామని చూసిండ్రు కొందరు. ప్రజావాణిల కంప్లైంట్ అందితే రికార్డులు మర్రేసి గవర్నమెంట్ జాగాని దేలంగానే బుల్డోజర్ దిగింది. 7 కాడికి మొత్తం సాఫ్ చేసి చుట్టూరా ఫెన్సింగ్ వేసి ఇది సర్కార్ భూమని బోర్డు వాతిండ్రు బాజాప్తా. ఈ ఏరియాల దొంగ కాగితాలు ఉట్టించి 43 ఎకరాలు మింగేయాలని చూసిండ్రట కొందరు. హైడ్రా లేకుంటే గా పని కూడా అయితుండే. ఇదొచ్చిన కాంచి ఎన్నో కబ్జాలు ఇడిపించిందుల్లా. 100 ఎకరాలు 1,000 కోట్ల రూపాయల ఇలువ. పలానా చెరువు అమ్ముకుంటాన్రు, పలానా పార్కు మీద నజరేసిండ్రు, పలానా జాగల షెడ్లేసిండ్రని మతలా బందితే చాలు అంతా హైడ్రానే చూసుకుంటదిగా. ఇదొక్కటే కాదు, సిటీలో ఎన్నో చెరువులు గుత్తబట్టి మరమ్మతులు చేస్తుంది. మొన్న దసరాకు అంబర్పేట బతుకమ్మ కుట్ట కాడ బతుకమ్మ ఆడిండ్రు కదా. ఈ సంక్రాంతికి కొన్ని చెరువుల కాడ పతంగుల పండుగ చేయబోతాండ్రు. హైడ్రా పంతనం అట్లున్నది మళ్ళా.